ఏపీలో నేడు ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభమైందన్నారు ఏపీ చీఫ్ ఎన్నికల అధికారి వివేక్ యాదవ్. జూలై 14 వరకు ఇంటింటికి బిఎల్ఓలు వెళ్తారని చెప్పారు. ప్రతి ఓటర్ ఇంటికి కనీసం 3 సార్లు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఓటర్లకు ఫ్రీ ఫోల్డ్ ఎన్యుమరేషన్ ఫారాలు ఏపీ ఎన్ఈసీ అందజేస్తుంది. ఫోటో సంతకంతో ఫారాలు సమర్పించాలని సూచించింది. సేకరించిన వివరాలు డిజిటలైజ్ చేస్తామని చెప్పారు. జూలై 21న డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ప్రచురణ చేస్తామన్నారు. డ్రాఫ్ట్ జాబితాపై నెలపాటు అభ్యంతరాలు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. మొదలైంది. ఈ రోజు నుంచి 14th జూలై వరకు బూత్ లెవెల్ ఆఫీసర్స్ డోర్ టు డోర్ వెళ్తారు. ప్రతి ఓటర్ ఇంట్లోకి వస్తారు. వాళ్ళు లేని పక్షంలో ఖచ్చితంగా 3 సారి ఆ ఇంటికి వెళ్ళాల్సిన ప్రతి బిఎల్ఓస్కి చెప్పడం జరిగింది. బిఎల్ఓ ఓటర్స్ ఇంటికి వచ్చేటప్పటికి ఒక ప్రీ ఫిల్డ్ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది వాళ్ళకి అందజేస్తారు. అది అందజేసేటప్పటికి ఆ ఓటర్స్ అనేది ఖచ్చితంగా 2002 ఎలక్టోరల్ రోల్లో వాళ్ళ డీటెయిల్స్ ఆ ఫారాల్లో నింపేసి ఒక కలర్డ్ ఫోటోగ్రాఫ్ మరియు సిగ్నేచర్ చేసి ఆ తిరిగి ఎన్యూమరేషన్ ఫామ్ని ఇవ్వాల్సిన ఉంటుంది. మళ్ళీ బిఎల్ఓ వాళ్ళ ఆఫీస్కి వచ్చి అటువంటి వచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్ని డిజిటైజ్ చేస్తారు. ఇటువంటి వచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకొని మనకి డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. అది దాట్ విల్ బి 21st of July 2026. సో దాట్ డే విల్ పబ్లిష్ ది డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్. ఆ ఎలక్టోరల్ రోల్ పైన ఏమైనా క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ మళ్ళా ఒక మంత్ వరకు మనము తీసుకుంటాము.